జై గురుదత్త శ్రీ గురుదత్త. ఓం సాయిరాం. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. శ్రీ గురు చరిత్ర. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన దత్తాత్రేయుల వారి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామియే శ్రీగురుడు. ఈ శ్రీగురు చరిత్రను త్రికరణ శుద్ధిగా పారాయణ చేయడం, వినడం ద్వారా దత్తానుగ్రహం పొందగలరు. ఈ శ్రీగురు చరిత్రను మనకు అందించిన వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 1. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్లోకం. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్ధూలచర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదాధ్యేయః సదా యోగిభిః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలగుతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మునుగుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయననే మరల శ్రీపాద శ్రీవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు, వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు,
ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము లేకుండడం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండడం, ప్రాణులందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావము, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం, చాపల్యం లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడం, నిగర్వము, ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంతో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మదివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణా అమర్జా నదీ సంగమ తీరంలో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహత్యం చెప్పనవలవిగానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగయోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి, ప్రయాగ, కాశీ, గయ యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బర్రెను పాడిగేదెగా చేశాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగర్వమణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమను మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలియున్నా ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేనివారికి, ఇంద్రియ సుఖలోలురైన ఆసురీ సంపద గలవారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు
ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతీ స్వామి వారు వ్రాసిన ఉపోద్ఘాతము. శ్రీగురుని అనుగ్రహానికై పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు నాగనాథరావు, వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీగురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జన్హు, భగీరథ మహర్షుల వంటివాడు. మా తల్లి చంపాదేవి, పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్వులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను శ్రీగురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీగురు చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవీ కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరిసంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవము. నేను అల్పుడునైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నాయి. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడము ఎలా? అంతటి గురువు తారసిల్లినా మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాల పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి. అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథమహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీగురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం. కథారంభము. గంధర్వనగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోకప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానము లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారున్నారు.
నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒకటీ తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులను కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మన పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడనైన నాయందు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్నుద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూది, పులిచర్మము ధరించియున్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి నీటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు.
ఆ దర్శనంతో అతని హృదయం శాంతించింది. అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అతడప్పుడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదత్త.